మధ్యరాత్రిలో దొంగ ఇంట్లో దూరి గబగబా చేతికి దొరికినవి పట్టుకుపోతున్నాడు. ఇదంతా చూస్తున్న 2వ తరగతి చదివే చింటూ, అంకుల్ ఒక్క నిమిషం, ఆ స్కూల్ బ్యాగ్ని, యూనిఫామ్ని కూడా తీసుకెళ్ళండి అన్నాడు. భార్య, ఏమండి మీకు చలి వేయడం లేదా అని భర్తని అడిగింది. భర్త లేదని చెప్పాడు. భార్య ఎందుకు వేయడం లేదని అడిగింది. భర్త నిండా మునినొడికి చలి ఎందుకు వేస్తుంది చెప్పు అన్నాడు. ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ క్విజ్ జరుగుతోంది. ఓ ప్రశ్న అడిగారు. 5 మధ్యలో 4 ఎలా వస్తుంది అని. చైనావాడు ఇదేమైనా జోకా అన్నాడు. జపాన్ వాడు అసంభవం అని చెప్పాడు. అమెరికా గూగుల్లో దొరకలేదని చెప్పింది. రష్యా ఇచ్చిన ప్రశ్న తప్పు అని చెప్పింది. ఇండియా FIVE అంతే. భార్య, ఏమండి మీ చెప్పులు పాడైపోయాయి, మా అమ్మ వాళ్ళు ఇచ్చిన డబ్బులు దాచుకున్నాను, ఇవి తీసుకెళ్ళి కొత్త చెప్పులు కొనుక్కోండి అన్నది. భర్త, లవ్ యూ బంగారం, సర్లే నీకు కూడా ఏదైనా గిఫ్ట్ కొంటాను, ఏం కావాలో చెప్పు అన్నాడు. భార్య, ఐఫోన్ కొనివ్వండి అన్నది. అరేయ్, మనం రోజు మందు తాగితే దానికి అలవాటు పడి బానిసలుగా అయిపోతామంట, నిజమేనా అడిగాడు ఫ్రెండ్ రవి. ఎవడ్రా చెప్పింది పచ్చి అబద్ధం, నేను 10 సంవత్సరాల నుంచి రోజూ తాగుతున్నా, నేనే రోజైనా బానిసయ్యానా చెప్పు అన్నాడు వాసు. డబ్బు కోసం బ్యాంకును దోచుకోవాలనుకున్నాడు హరి. లోపలికి ప్రవేశించి లాకర్ దగ్గరకు వెళ్ళగానే, దయచేసి పేల్చడమో కోయడమో చేయొద్దు, తలుపు తెరిచే ఉన్నది, హ్యాండిల్ తిప్పండి చాలు అని రాసుండడంతో ఆ పని చేశాడు. వెంటనే ఒక ఇసుక బస్తా నెత్తిమీద పడింది. అలారం మోగింది. దాంతో పోలీసులకు దొరికిపోయాడు. వ్యాన్లో తీసుకెళ్తుంటే, ఏం మనుషులో ఏమో, ఈ రోజుల్లో నమ్మించి మోసం చేయడం మామూలైపోయింది అనుకున్నాడు విచారంగా. చల్పాయికి ఓ పార్టీకి ఆహ్వానం వచ్చింది. అందులో ఇలా రాసి ఉంది, గమనిక, ఓన్లీ పింక్ టై అని. మనోడు పార్టీకి వెళ్ళి అక్కడ మిగతా జనాలను చూసి ఆశ్చర్యపోయాడు. వాళ్ళు పింక్ టైతో పాటు ప్యాంటు షర్టు కూడా తోడుకొచ్చారు. మరి భర్త కోసం ఆఫీస్కు ఫోన్ చేసింది ధనలక్ష్మి. కొంచెం మా ఆయన్ని పిలుస్తారా అడిగింది ఆపరేటర్ని. నెంబర్ ప్లీజ్ అడిగింది ఆపరేటర్. నెంబర్ ఏంటి నీ బొందా, నాకేమైనా 10 మంది మొగుళ్ళు అనుకున్నావా కయ్యమంది ధనలక్ష్మి.